వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడంలే, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి, మానవత్వం కలిగిన మనుషులు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఎక్స్గ్రేషియా 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి, బాధితులు ఎవరైతే లోపల గాయపడి ఉన్నారో వారికి 50 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థిస్తుంది. అవును, చనిపోయిన కుటుంబాలకు మీరు 1 కోటి రూపాయలు ఇవ్వాలా, గాయపడిన వారికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలా, గాయపడిన వారిని పూర్తిగా వైద్యం చేయించాలా, మరణించిన వారి కుటుంబాలకు ఒక వెనకమ్మడే ఉద్యోగాన్ని ఇవ్వాలా. ఇవన్నీ సహజమైనటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్స్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్యాస్ లీక్ అయినప్పుడు పోయినప్పుడు 3 గంటల్లో పోయినాడు అక్కడికి. ఆన్ ది స్పాట్ అక్కడే ప్రకటించినాడు 1 కోటి రూపాయలు. తెల్లవారి లోపల చెక్కులు ఇచ్చినాడు వాళ్ళకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి. అది నాయకత్వం. మీ అబ్బగారు సొమ్మిచ్చినట్టు 25 లక్షలు ఇస్తామని చెప్పి ప్రకటించడం, అసలు మీ అబ్బగారు సొమ్మిచ్చినట్టు మీరు బాధపడడం, వారి పట్ల కనీసమైన సానుభూతి లేకుండా ముఖ్యమంత్రి హాజరు కాకపోవడం, కాలం చెల్లిన యంత్రాలతో ఆ కార్మికుల యొక్క మరణానికి ఈ ప్రభుత్వం కారణం కావడం సిగ్గుండాలా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో మరణించిన కార్మికుల పట్ల జాలి లేదు లోకేష్ బాబుకు. కానీ విశాఖలో ఉండే విలువైన 100,000 కోట్ల రూపాయలకు మాత్రం 99 పైసలకి ఇస్తా నేను. విశాఖలో ఉండే భూములైతే మాత్రం 99 పైసలకే ఇస్తా. స్పష్టంగా చెప్తా. ఏమని? నేను 99 పైసలకే, గజం కాదు, ఎకరా కాదు, మొత్తం భూమి ఎంత ఇస్తా. వీళ్ళ అబ్బగారి భూమి అయినట్టు. మరి విశాఖలో ఉండే భూములను 99 పైసలకి ఇస్తానని చెప్పి మీడియా ముందుకు వచ్చి స్పష్టంగా చెప్పగలిగిన నీవు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో మరణించిన కార్మికులకు ఇచ్చే ఎక్స్గ్రేషియా విషయంలో కానీ, వారి మరణాల పట్ల మీరు తీసుకోవాల్సిన విషయాలు జాగ్రత్తలు కానీ స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి కార్మిక కుటుంబాలకు కానీ ఈ ప్రజలకు కానీ చెప్పగలిగినావా? మీ అబ్బగారి సొమ్మైనట్టు ప్రభుత్వానికి సంబంధించిన భూములు 99 పైసలకి ఇచ్చేదానికైతే స్పష్టత ఉంది. కార్మికుల మరణాల పట్ల మీరు ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా, వారికి చేయాల్సిన సహాయము సానుభూతిని అందించే విషయంలో అయితే మాత్రం మీడియా ముందుకు వచ్చి స్పష్టత లేదు. స్పష్టత లేకపోవడం పైగా ఆగ్రహం, అవహేళన, అధికార జులుం. నేను బాగా చెప్తానా, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అబ్బా కొడుకుల యొక్క ఈ ఆగ్రహము, ఈ అవహేళన, ఈ అధికార జులుం బతికి బట్టడానికి కాదు, బతికి బట్ట కట్టడానికి కాదు. ఇవి ఇంకా 2 సంవత్సరాలకైనా 3 సంవత్సరాలకైనా మీరు అధికారంలో ఉండే ప్రసక్తే లేదు. బ్రహ్మదేవుడు వచ్చి మీ పక్షాన నిలవన్నే మిమ్మల్ని అధికారంలో ప్రజలు ఉంచారు. ఆ పరమేశ్వరుడే మీకు వరం ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అధికారంలో ఉంచారు. ఆ రోజు మీ బ్రతికి ఏందో, మీ పరిస్థితి ఏందో మీరు ఆలోచించుకోండి. ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా ఆయన మాట్లాడే మాట మరొకటి ఏం తెలుసునా? స్టీల్ ప్లాంటు వైట్ ఎలిఫెంట్ అంటాడా? స్టీల్ ప్లాంటు వైట్ ఎలిఫెంట్. మీరు విన్నారో లేదో, రాష్ట్ర ప్రజలందరూ వింటారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతాడు ఆయన. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వైట్ ఎలిఫెంట్ అంటారు. తెల్లటి ఏనుగు సాకుతాం కదా, అది మనకేమి దండిగా ఖర్చు అవుతుంది, ఆదాయం ఉండదు. అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్టీల్ ఎలిఫెంటు, అందులో ఉండే కార్మికులు పని చేయలే అని దబాయిచ్చి మాట్లాడతాడు. అదే మనిషి ఎన్నికలకు ముందు పోయి వాళ్ళ బూట్లు నాపుతారు ఓట్ల కోసం. కార్మికుల రక్తం చెమటగా మారితేనే రూపాయలు అవుతున్నాయి. కార్మికుల రక్తం చెమటగా మారితేనే రూపాయలు అయ్యేది. అట్టి వారి మరణాలకు చాలా గౌరవం ఇవ్వాలా, చాలా ప్రాధాన్యత ఇవ్వాలా. వారి కుటుంబాలకు చాలా విశేషమైనటువంటి సహాయాన్ని ప్రభుత్వం చేయాలా. ఈ ప్రభుత్వం పరిస్థితి అధ్వానంగా ఉంది. నా వరకు నేను వ్యక్తిగతంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా మాట ఆయనకు చేరగలిగితే రేపొద్దున ఆయన విశాఖ బాధితులు పరామర్శించడానికి పోతున్నాడు. మేము మా నాయకుడికి చెప్తా ఉన్నాం, మా నాయకుడికి చేరవేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్తున్నాం, మీరు మాట్లాడండి నాయకునితో. ఈ ప్రభుత్వం కళ్ళు లేని కబోది. ఈ ప్రభుత్వానికి చెవులు లేవు, ఈ ప్రభుత్వానికి హృదయం లేదు, ఈ ప్రభుత్వం రాక్షసమైంది. కనీసం మన నాయకుడు సార్ రెబ్బోతున్నాడు పరామర్శించడానికి. 175 నియోజకవర్గాల నుంచి మేము
సహకరిస్తాం. పార్టీకి 175 నియోజకవర్గాల్లో ఉండే ఇన్ఛార్జీలం సహకరిస్తాం. మన పార్టీ వైపు నుంచి బలమైనటువంటి ఆర్థిక సహాయాన్ని వారికి అందించండి, మేము సహకరిస్తాం. 175 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన మా అందరికి కూడా రాజశేఖర రెడ్డి అన్న స్ఫూర్తిదాయకం, మా జగన్మోహన్ రెడ్డి మాకు స్ఫూర్తిదాయకం. మరణించిన కార్మిక కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాదని చెప్పి రేపు నాయకుడు అటువంటి ప్రవర్తనలే అందించాలని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా లోకేష్ గారి యొక్క ప్రవర్తన, లోకేష్ గారి యొక్క తీరునైతే మాత్రం నేను పూర్తిగా తప్పుపడతా ఉన్నా. మరొక్కసారైనా లోకేష్ ఎప్పుడైనా ఎక్కడికైనా మరణించిన చోటికి బాధిత కుటుంబాల పరామర్శించడానికి పోయినప్పుడు సహనం పెట్టుకో, మానవత్వాన్ని పెట్టుకో, బాధను అర్థం చేసుకో. అన్నిటికీ మించి పరామర్శ కంటే గొప్పది బాధ్యతను స్వీకరించు. పరామర్శ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలే, పరామర్శ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు బాధ్యతను స్వీకరించాలా. తప్పు జరిగితే తప్పు జరిగిందని అంగీకరించాలా. తప్పును సరిదిద్దే అవకాశం కలిగిన పాత్ర నీకున్నప్పుడు దాన్ని సరిదిద్దాలా. జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేయాలా. మరొకసారి ఆ నష్టం జరగకుండా యంత్రాలను మారుస్తావా, మరమ్మత్తు చేస్తావా, తొలగించిన 6,000 మంది కార్మికులను తీసుకుంటావా. 18,000 మంది కార్మికులు ఉంటే ఈరోజు 9,000 మంది ఉన్నారు. 9,000 మంది తీసేసినారు. నిపుణులైన ఉద్యోగస్తులుంటే ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాళ్ళని తీసేసి తక్కువ పరిజ్ఞానం కలిగినటువంటి ఉద్యోగస్తులను తక్కువ జీతాలు పెట్టుకున్నారు. ఇవన్నీ కార్మికుల యొక్క ప్రాణాలతో చెలగాటం కాదా? ఒక సెక్షన్లో ఒక చోట 20 మంది పని చేయాల్సి ఉంటే 12 మంది పని చేస్తున్నారు. 20 మంది చేయాల్సిన పనిని 12 మందిని చేస్తే, 18,000 మంది చేయాల్సినప్పుడు 12,000 మంది చేస్తే, నిపుణుడు చేయాల్సిన పనిని అర్థజ్ఞానం కలిగిన వాళ్ళు చేస్తే, కాలం జిల్లిన యంత్రాలతో పనిచేస్తే, మరమ్మత్తు చేయని యంత్రాలతో పనిచేస్తే కార్మికుల ఖననాలు గాక మరేముంటాయి? కార్మికుల మృతదేహాలు కాకుండా మరేముంటాయి? వారి పిల్లల పుస్తలు దిగకుండా మరేముంటాయి? వాళ్ళ కుటుంబాలను శోక సముద్రంలోకి నెట్టి మీరు రాజకీయాలు చేస్తూ మళ్ళీ కార్మిక సంఘ నాయకులు రాజకీయాలు చేసినారని మాట్లాడతారా? మీ కుటుంబంలో సత్యనారాయణ మాట్లాడతారా? ఎస్, ఆ కార్మికుల నాయకులు, కార్మికులు ఎవరైతే ఉండారో తోటి కార్మికులు, వాళ్ళ కుటుంబంలో చనిపోయిన వాళ్ళతోనే వాళ్ళు సమానం. మనం కాదు. మనం కేవలం చెప్పినా కదా నేను, ఇక మైక్ పెట్టుకోవడం, చంద్రబాబు నాయుడు ఓకే షాట్ రెడీ, మైక్ ఆన్, కెమెరా స్విచ్ ఆన్ అంటేనే యాక్షన్. ఒక అరగంట యాక్షన్ చేయడం, ఇంటికి పోవడం. ఇట్లాంటి మనుషులు కార్మికులను ఎగతాళి చేస్తే బాధ అనిపిస్తుంది. కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి రేపు పోతున్నారు కాబట్టి మేము సజ్జలన్న కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫోన్ కూడా చేసి చెప్తాం. 175 నియోజకవర్గాల నుంచి మేము సహకరించడానికి సంసిద్ధంగా ఉన్నాం సార్. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వారి కుటుంబాలను గట్టిగా వాళ్ళను ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి, వారి కుటుంబాలను ఆదుకునేదానికి మీదైన శైలిలో మీరు పని చేయాలని మీ వెంట మేము నడుస్తాం అన్ని విధాలని చెప్పి మా నాయకునికి, మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేయబోతా ఉన్నాం.